టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆమె హస్తం గుట్టికి చేరారు. కాంగ్రెస్ లో చేరినందుకు తనకు సంతోషంగా ఉందని, వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశానన్నారు. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. సో కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తున్నట్టు కాంగ్రెస్ లో చేరారు. సో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల. సో దీని గురించిన డీటెయిల్స్. సో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాసేపటి క్రితమే వైఎస్ఆర్టీపీ పార్టీని ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందంటూ వైఎస్ షర్మిల చెప్పారు. అదేవిధంగా ఏదైతే మా నాన్న కలలుగన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీని ఏదైతే ప్రధాని కావాలనుకున్నారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని ఆమె వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ఆర్టీపీ పనిచేసింది. అదేవిధంగా రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇక నుంచి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఏదో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే పెద్ద సెక్యులర్ పార్టీ, సో కాబట్టి సెక్యులర్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన చనిపోయారు. కాబట్టి ఆయన కలలుగన్న రాష్ట్రం అభివృద్ధి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని చాలా అభివృద్ధి చేశారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేయబోతున్నాను, అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఉంటాను. అదేవిధంగా ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు రాహుల్ గాంధీకి, ఖర్గేకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. సో ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలు మాట్లాడారు. సో గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పార్టీలో ప్రచారం చేయడం, తర్వాత ఆమె మొన్న రీసెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి సపోర్ట్ ఇచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కాబట్టి ఇక నుంచి ఆమె వంతు ఆంధ్రప్రదేశ్ లో ఆమె బాధ్యతలు ఉండబోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయబోతుంది. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆమె పనిచేయబోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పలు కీలక బాధ్యతలు ఆమెకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పిసిసి మార్పు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 2 నుంచి 3 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇంకా ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం చాలా సంతోషంగా ఉందంటూ కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఆమె చేరడం పట్ల కాంగ్రెస్ కు మరింత బూస్టింగ్ అవుతుంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రాలో పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదు. కాంగ్రెస్ పార్టీకి చాలా లో ఉంది. కనీసం 1% ఓటు బ్యాంక్ కూడా రాలేదు. ఒక ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీలో మెరుగైన ఫలితాలు వస్తాయి. పార్టీకి చాలా బూస్టింగ్ వస్తుంది. కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం వస్తుంది. ఎవరైతే వైఎస్ఆర్ సిపి నుంచి, టీడీపీ నుంచి అసంతృప్తులు ఉంటారో, టికెట్ రాని వాళ్ళు ఉంటారో, వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారో. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితం వస్తుంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. సో అందుకు అనుగుణంగానే రాహుల్ గాంధీ, ఖర్గే ఆధ్వర్యంలో మొదటిసారి ఏ నాయకుడికి ఇద్దరు నాయకులు వచ్చి చేర్చుకోరు, ఇద్దరు వచ్చి వైఎస్ షర్మిలను చేర్చుకున్నారంటే ఆమెకు ఇస్తున్న ప్రయారిటీ మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆమెకు మాత్రము తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లోను అటు జాతీయ రాజకీయాల్లో కూడా ఆమెకు క్రియాశీలక పాత్ర ఇచ్చే అవకాశం ఉంది. దానికి సరైన త్వరలోనే దానికి సంబంధించిన నిర్ణయం ఏఐసీసీ తీసుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే షర్మిల కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పార్టీని కూడా ఆమెను విలీనం చేశారు. కాబట్టి ఇక వైఎస్ఆర్టీపీ పార్టీ ఉండదు. అది తెలంగాణ వరకు ఉండే కానీ ఇప్పటి నుంచి ఇంకా తెలంగాణ లేదు, ఎక్కడ లేదు. ఆమె ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయబోతుంది. సో మరి చూడాలి త్వరలోనే ఆమెకు ఎలాంటి పొజిషన్ ఇస్తారు, ఆమె ఏ విధంగా పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, గతంలో కన్నా ఇంకా భిన్నంగా ఉంటుందా. సో ఆమె రావడం పట్ల కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న కొంతమంది సీనియర్ అయితే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు, సో ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. సో త్వరలోనే ఒక కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ అశోక్.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ లో చేరినందుకు తనకు సంతోషంగా ఉందని, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశానన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం పనిచేశారని, ఆయన కూతురుగా పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, అతిపెద్ద సెక్యులర్ పార్టీ హస్తం అన్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు దారుణమన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రజల్లో విశ్వాసం నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసమే తాను పోటీకి దూరంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని, అగ్రనేతల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు షర్మిల. Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Yes. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. We will know everything in the next couple of days. మీరు పార్టీని మెర్జ్ చేసే క్రమంలో ఏమైనా ఒప్పందం జరిగిందా? లేదు, వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో, బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేరడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే